ఇది చాలా నష్టం. మరి 3 ముక్కలుగా విభజించితే ఈ రాష్ట్రం నష్టపోయిద్ది, ప్రజలు నష్టపోతారు, జీవితాలు నష్టపోతాయి, రాబోయే భవిష్యత్ తరాలకి జాబులు ఉండవు, ఆర్థిక పురోగతి ఉండదని చెప్పి మేము కొన్ని వేల మంది 33,000 మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతూ ఉన్నాం. దానిలో భాగంగానే మేము ఒక పాదయాత్ర తలపెడితే ఆ పాదయాత్రకి బ్రహ్మరథం పట్టారు ఇక్కడ అద్దంకి ప్రజలు. మరి అద్దంకి ప్రజలు గొట్టిపాటి రవి గారి ఆధ్వర్యంలో బ్రహ్మరథం పట్టి మాకు సహకరించి వారి నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గానికి కూడా వారు వచ్చి మమ్మల్ని సాగనంపి మీ పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పి ప్రార్థించారు. అందుకని మేము ఈ రోజున పెద్ద ఎత్తున తరలి వచ్చాం. అమరావతి నుంచి మాకు మా తాడికొండ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో కూడా తెనాలి శ్రావణ్ కుమార్ అభ్యర్థి ఇవాళ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి మరి ఇక్కడికి వచ్చి మరి గొట్టిపాటి రవి గారికి భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి ఈరోజు వచ్చేటప్పుడు కూడా గుళ్ళో పూజలు చేసి మరి వారికి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అద్దంకి నియోజకవర్గం మరి అద్దంకి ఎమ్మెల్యే గారు గొట్టిపాటి రవికుమార్ గారు నామినేషన్ సందర్భంగా మేము వాళ్ళు ఇక్కడికి వచ్చామండి. ఇవాళ మా తాడికొండ నియోజకవర్గం అమరావతి రైతులు మేము ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చాం. మేము అందరం ఎప్పటికీ ఆయనకి ధన్యవాదాలు. ఈ రకంగా ఆయన మాకెంతో న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర అప్పుడు అమరావతి రైతులకి ఆర్థికంగా కానీ అకామిడేషన్ కానీ ఆయన చాలా బాగా చూశారు. ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫాలోయింగ్ కానీ ఆయన వెంట వచ్చే జనం కానీ చాలా రవికుమార్ అంటే చాలా ఫేమస్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కాదు మనిషిగా జనంలో కలిసిపోయాయి అని చెప్పి మాకు అర్థమైంది. ఇవాళ ఈ రకంగా అమరావతి రైతుల తరఫున ధన్యవాదాలు చెప్పడానికి వచ్చామండి. ఆయన ఇక్కడ మంచి మెజార్టీతో గెలుపు అనేది కాదు, గెలుపు ఎప్పుడో వాళ్ళైపోయి ఉంటుంది. ఇంకా మంచి మెజార్టీతో ఈసారి ఈ ప్రభుత్వ వైఫల్యానికి చిహ్నంగా ఇంకా మంచి మెజార్టీతో వన్ సైడ్ వార్ అన్నట్టు గెలవాలని మనస్ఫూర్తిగా మేము దేవుణ్ణి వేడుకుంటూ ఆయనకి ఈ రకంగా ధన్యవాదాలు చెప్పడానికి అమరావతి నుంచి రైతులు వచ్చామండి. జై అమరావతి, జై అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి అమరావతి రైతులందరూ కూడా సుమారు 1600 రోజులు ఉద్యమం చేస్తాము. దానిలో భాగంగా మేము మొదటి పాదయాత్ర చేసినప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్ళినప్పుడు అద్దంకి నియోజకవర్గంలో ఒకే గ్రామం మామూలుగా మా పాదయాత్రలో మేము ఒకే గ్రామంలో ప్రవేశించినప్పటికీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు నీరాజనాలు పట్టడం, దానికి గొట్టిపాటి రవికుమార్ గారు పూర్తిగా మా అమరావతి రైతులకి ఆతిథ్యం ఇవ్వటం కానీ మాకందరికీ వసతి ఏర్పాటు చేయటం కానీ బస్సు ఏర్పాటు చేయటం కానీ అందుకని కృతజ్ఞతగా ఆయన నామినేషన్ కార్యక్రమానికి ఈరోజు అమరావతి రైతులందరం కూడా వచ్చి ఆయనకి మద్దతు తెలియజేయటం జరిగింది. ఆయనకు ఉన్న ప్రజాబలంతో ఆయన అఖండ మెజార్టీ సాధిస్తారు. 5వసారి విజయం కూడా సాధించబోతా ఉన్నారు. అట్లాగే ఆయనకి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పదవి కూడా రావాలని చెప్పి కోరుకుంటాము. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. గొట్టిపాటి రవికుమార్ గారు అంటే ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మాకు తెలుసు. ఎప్పుడైతే మేము అమరావతి రైతులు పాదయాత్ర మొదలైందో ఆ పాదయాత్రలో అఖండ జనాదరణ. ఇప్పుడు మేము అమరావతి రైతులు ఒంటరులు అని చెప్పి అనుకున్నాము. అది కాకుండా మీ వెనక మేమందరం ఉండామని జనబలాన్ని ధనబలాన్ని మాకు సాయం చేసి మాకు అకామిడేషన్లో అవన్నీ చూసి ఆయన ఉదారత్వాన్ని చాటుకున్నాడు. అదే తన ఇదితోటి ఎప్పుడు గెలుపు అనేది ఆయన పక్కా కానీ అఖండమైన మెజారిటీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు అని చెప్పి అందరికీ తెలుసు. అదేవిధంగా ఈసారి కూడా అఖండ మెజారిటీతో గెలుస్తాడని చెప్పేసి దయచేసి అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోమని చెప్పి ఈ అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాము. మీరు అభివృద్ధిని చూసి చేసే నాయకుడిని ఎన్నుకోండి, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పి మాత్రం చెప్పగలుగుతున్నాము. ఇదే విధంగా ఆయనకి ఏదైనా మా తరపు నుంచి క్యాంపెయిన్గా కానీ ఏదైనా అవసరమైనా కూడా ఎనీ టైం రావడానికి మేము సిద్ధంగా ఉండామని ఇవాళ చెప్పిపోవడానికే మేము వచ్చాము. అలాగే ఆయన కూడా జనానికి ఎప్పుడైనా కూడా ఒక్క ఫోన్ కాల్ చేసినా కానీ మిస్డ్ కాల్ ఇచ్చినా కానీ ఆయన అవైలబుల్గా ఉంటారు, ప్రజలకు ఏ అవసరమైనా చూస్తారు అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు. అంత మంచి నాయకుడిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకోమని చెప్పేసి ఈ అద్దంకి నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాం. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్.